కనకరాజు డబ్బులు ఎత్తలాగా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. వాసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది అకౌంటో అయినా మా సంధ్యతో నా పెళ్ళైపోని మా మామ ఆస్తంతా నాదే కదా. అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్ ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది. ఇక మీ పని ఇంతే. నానా నానా నాన్నా, అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. పోయినాకెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళేదేంట్రా? ఛీ! నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీది ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, మన కులపోడే కదా. కాదు తెలియట్లా, అయినా ఆ పిల్ల ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు? దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? స్వప్న, స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజు మొగుడివి? వానవన్నావు. అవును, పట్నంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరబెడు కుద్దిరా చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా.
థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మో తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అమ్మాయి స్వప్న ఇక్కడున్నావేటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. భువనేశ్వరి వస్తున్నానత్తయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. చాలే పిన్ని. అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడికి తీసుకురామంది, నువ్వు కూడా వెళ్ళు. మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి. ఇష్టమేనా? అయితే వేస్తాను. అవునక్క, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా? రహస్యమా? చెప్పవా? సర్లే, నాకైతే ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, ఘనంగా మోసపోయాను. నీది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా, సిగ్గుదేనికి చెప్పు. లాస్ట్ ఇయర్ జూన్ లో మేం కలుసుకున్నాం, వారి అనాథాశ్రమంలో. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆయన ఏడాదికి 3 నెలలు ఫారెన్ లో ఉంటారు. మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అరే, పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి? అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనం కదా అవుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళగా ఏం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2. రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారబ్బా, ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. మరి బాబు చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా.
మంచిదివా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. స్వప్న. ఇది మనోడు మనోడు అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఆ, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి.